ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త చంద్రబాబు అరెస్ట్, సిఐడి స్టేట్మెంట్లో సంచలనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చంద్రబాబు అరెస్టుకు తాను సిఐడికి ఇచ్చిన స్టేట్మెంట్లే ప్రతిపాదకులంటూ ఆ విభాగం అధికారులు చెప్పడాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గతంలోనే ఖండించారు. మెజిస్ట్రేట్ ముందు పోలీసులకు తానిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే చంద్రబాబును అరెస్టు చేశామని, వారు చేసిన ప్రకటన తనకు ఆందోళన, దిగ్భ్రాంతి కలిగించినట్లు అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. వారి ప్రకటన అసంబద్ధంగా ఉందని, నమ్మశక్యంగా లేదని, అరెస్టుకు కారణమయ్యే ఎలాంటి అంశాలు ఆ స్టేట్మెంట్లో లేవని తేల్చి చెప్పారు. నేను నాటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత రాసిన నోటింగ్స్ను వేరే విధంగా వక్రీకరించారు. కేబినెట్ ఆమోదం మేరకే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. మంత్రివర్గం నిర్ణయం లేకుండా ఏ శాఖ కార్పొరేషన్ ఏర్పాటు సాధ్యం కాదు. బడ్జెట్ కేటాయింపు కూడా కుదరదు. కార్పొరేషన్ ఇప్పటికీ అమల్లోనే ఉంది కదా. లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చారు. ఫైళ్లను మాయం చేశారనడము అసంబద్ధమే. సీఎం కానీ, మంత్రులు కానీ, కార్యదర్శులు కానీ ఫైళ్ల సంరక్షకులు కాదు. అలా మాయమై ఉండే బాధ్యులెవరో గుర్తించి చర్యలు చేపట్టాలి. చంద్రబాబు అసాధారణ విజనరీ. 2 ఏళ్లలో తన సామర్థ్యంతో విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం పలు సంస్థల నుంచి 30,000 కోట్ల రుణం తీసుకురాగలిగారు. ఆయనతో సన్నిహితంగా పనిచేశాను. ఆయనపై ఎనలేని గౌరవం ఉంది. నా స్టేట్మెంట్లో ఆయన్ను అరెస్టు చేసేందుకు దారితీసే అంశం ఒకటి లేదు. డిజైన్ టెక్ సంస్థకు నిబంధనల ప్రకారమే నిధులు విడుదలయ్యాయి. ఇందులో అవకతవకలకు ఆస్కారమే లేదు. నేను రాసిన నోట్ ఫైల్కు చట్టబద్ధతనే లేదు. అది చిత్తు పుస్తకం లాంటిది. దాని ఆధారంగా అరెస్టు చేశాననడం హాస్యాస్పదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఈ విధంగా వార్తలు వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.